ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుండి అందాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులుగా ఉన్న వారికి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పీఆర్సీ బకాయి సొమ్మును చెల్లించడంతో పాటు పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ తమ కోరుతున్న న్యాయమైన కోరికలను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ నందు పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు విశ్రాంత ఉద్యోగులతో కలిసి పోరాడడానికి నిర్ణయించినట్టు ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు. ఎందుకంటే ఒక బస్సు నిలిచిన ప్రయాణికులకు కానీ ఇటు ఏ ఒక్కరికి కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అప్పటికప్పుడే పిలిపించి మీ సమస్యలు ఏమున్నాయి, మీ న్యాయమైన డిమాండ్ ఏమున్నాయి, ఆర్థిక అంశాలు ఏమున్నాయి అప్పటికప్పుడే పిలిచి పరిష్కరించే పరిస్థితి ఉండేది. ఈరోజు 2020 తర్వాత మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగం చేసిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా మేము తన్నా కార్యక్రమం కానీ మా యొక్క నిరసన తెలియజేసే విధానం కానీ మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇది ఏ విధంగా పోరాడతాం. పెన్షన్ అకౌంట్లో పడే మాదిరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా 11వ పీఆర్సీ బకాయిలు, తర్వాత 3 డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని మరీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా 12వ పీఆర్సీకి ఏర్పాట్లు చేసినారు, అది ఇంకా ఏమీ లేదు. ఆ